జనసేన తెలుగుదేశం పొత్తు భాగంగా ఈరోజు మరి కందుల దుర్గేష్ గారికి మరి గతం నుంచి కూడా మరి 2018 నుంచి కూడా ఏదైతే జనసేన నమ్ముకొని ఉన్నారో ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా దుర్గేష్ గారు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు కూడా అధ్యక్షత వహిస్తూ జనసేన వెంట ఉంటూ ఈరోజు దాకా కూడా నిలబడడం కూడా జరిగిందన్న విషయం రాజమండ్రి ప్రజానికానికి కానీ చుట్టుపక్కల ఉన్న ఉభయ గోదావరి జిల్లాల ప్రజానికానికి కానీ అందరికీ తెలుసున్న విషయమే. మరి ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి జనసేన అలాగే తెలుగుదేశం ఈక్వేషన్లో మరి ఉన్న ప్రాబ్లం ఏంటో అనేది మనకు తెలియదు. కానీ మరి ఈరోజు కందుల దుర్గేష్ గారు మేము సీటు కావాలని చెప్పి ఉమ్మడి ఏదైతే మామూలుగా ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీలో ఈరోజు జనసేన తరపున ఈరోజు కందుల దుర్గేష్ గారి సీటు కావాలని చెప్పి కూడా మేము అడగడం కూడా జరుగుతుంది. ఈ రోజుని కడియం నుంచి కూడా కోడుమూరు బస్ స్టాండ్ దగ్గర నిరసన ప్రకటించడానికి కూడా స్వచ్ఛందంగా రాత్రి చెప్తే ఎంతమంది వచ్చారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మరి రానున్న రోజుల్లో కూడా సీటు విషయంలో వెంటనే మరి ఏదైతే జనసేనకు సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు గారు కానీ తీసుకొని స్వచ్ఛమైన దీని మీద ఆలోచన విధానాన్ని కల్పించాలని చెప్పి ఈరోజు జనసేన సైనికులు అవనాయండి అలాగే మామూలుగా జనసేన మహిళలు ఎవరినాయండి వీళ్ళందరూ కూడా కోవడం కూడా జరుగుతుంది. మరి దుర్గేష్ గారు ఉన్న వ్యక్తిత్వాన్ని కానీ సౌమ్యుడు అలాగే పిలిస్తే పలికే మనిషి, ఎప్పుడు కూడా ఎనిదంటే ఉండే మనిషి. అతను గతంలో కూడా ఎమ్మెల్సీ కూడా ఇస్తాంటే కూడా గతంలో కూడా తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలతో వెన్నుకోబడ్డ నాయకత్వాన్ని కావాలని కోరుకున్న మనిషి ఎవరిని ఉంటే మరి కందుల దుర్గేష్ గారు అని చెప్పి మేము అందరూ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మరి అదే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షుగా ఉన్నటువంటి అధ్యక్ష స్థానంలో ఆయన 10 మందికి సీట్లు కేటాయించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన సీటే ఈ రోజుని ఏటైనా పరిస్థితుల్లో మేము సంఘటనలో పడిపోయాం కాబట్టి ఈ రోజు కందుల దుర్గేష్ గారు ఇవ్వాలని కూడా మేము కూడా కోరుకోవడం జరుగుతుందన్న విషయాన్ని ఈరోజు జనసేన నుండి తెలుగుదేశం చంద్రబాబు గారు నుండి తెలుసుకోమని కూడా మేము చెప్తున్నాము. ఇక్కడ పర్సెంటేజ్ శాతం కూడా ఈ రోజున చూసుకుంటే కూడా 45 నుంచి 35 నుంచి 40% ఈ రోజుని కమ్యూనిటీ పరంగా ఉన్నారు. అంటే కమ్యూనిటీని మాట్లాడుతున్నాను కాదు, కానీ కమ్యూనిటీ కాకుండా ఇతర పార్టీల్లో కూడా ఎవరైతే ఉన్నారో మిగతా కమ్యూనిటీలో కూడా ఈ రోజుని జనసేన అభిమానులు అలాగే కందుల దుర్గేష్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వేలాది వందలాది మంది ఈరోజు ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు పవన్ గారికి కమ్యూనిటీ లేదు, అన్ని కమ్యూనిటీలు అన్ని మతాలు అన్ని కులాలు కూడా ఈరోజు జనసేన వెంటే ఉన్న విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కూడా ఈరోజు సభకు మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎండను లెక్క చేయకుండా ఒక పిలుపు రాత్రి చెప్పిన వెంటనే వచ్చినటువంటి ఈ జనాలందరినీ కూడా ఈరోజు మనం అభినందించాలి. మహిళలు ఈరోజు జన సైనికులు కానీ ఈరోజు మహిళలు కానీ వస్తుంటే మహిళలు చాలామంది వద్దమ్మా ఈ నడక మీరు నల్లేరని చెప్పి కూడా చాలామంది మహిళలు కూడా ఈరోజు మేము ఆపేసాం. కడియం నుంచి ఈరోజు కోడిపల్లి బస్ స్టాండ్ దాకా ఈరోజు నిరసన పాదయాత్ర చేయడం కూడా జరిగిందంటే మరి చిన్న విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే చేయలేని విధంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈరోజు దుర్గేష్ గారిని మేము దౌర్జన్యం చేస్తాం ఇంకోటి చేస్తాం మేము అడగట్లేదు. న్యాయబద్ధంగా న్యాయపరంగా అతను ఉన్న వ్యక్తి కాదు మేము అడుగుతున్నాం. అతనేపో న్యాయపూర్వకంగా అతను దానికి సమర్థుడు అన్న దాని మీద మేము కూడా ఈరోజు అడుగుతున్నాం. కానీ దీని మీద దౌర్జన్య రూపం కానీ ఇంకో రూపంగా కానీ కాదు. ఇది కేవలం జనసేన తెలుగుదేశం పొత్తులో దయించి కూడా ఆదినాయకులు కూడా దీన్ని గమనించి ఈ రోజున ఈక్వేషన్లో కూడా ఏదైతే బాగుందో అన్నదాన్ని పరిశీలన కూడా తీసుకొని దానికి న్యాయం చేయమని ఈ రోజున మేము జనసేన తరపున కందుల దుర్గేష్ గారిని కూడా మేము అడగడం జరుగుతున్న విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం.